హలో అండి అందరికీ. భీమవరంలో ఒక బిల్డింగ్ చేస్తున్నారండి. ఒక వాల్‌కి ముందు అనుకోలేదండి వాళ్ళు. తర్వాత అన్నారండి, ప్రస్తుతానికి మనం ఇక్కడ ఆవుతోట సీనరీ ఏస్తాము. మనకు వాల్ పేపరు గ్లాస్ తోటి అన్నారండి. చుట్టూ టేకుతోటి ఫ్రేమ్ తయారు చేయించుకున్నారండి ఓనర్ గారు. అలాగే మనం అందులో ఎన్ని లైన్లు వేసానో అసలు ప్రొఫైల్ లైటింగ్ ఎలా పెట్టానో చూడండి. ఇలా మొత్తం 6x4 సైజ్ అండి ఇది. అటు నుంచి 3 ఇంచ్ పెట్టుకున్నాను, తర్వాత 9 ఇంచు, తర్వాత 9 ఇంచు అలాగా పెట్టుకుని మళ్ళీ ఈ చివరన కూడా 3 ఇంచు వచ్చేలాగా మొత్తం మార్కులు వేసుకున్నానండి. 3/4 అల్యూమినియం పట్టీలండి ఇవి, ప్రొఫైల్ పట్టీలు. వీటిని కట్ చేసుకోనండి. వీటికి ముందే హోల్ చేసుకున్నానండి. ఎందుకంటే అండి మనకి డైరెక్ట్గా చెక్క మీద బిగించి అనుకోండి, డైరెక్ట్గా బ్లాక్ స్క్రూలు, స్టార్ స్క్రూలు వేసి బిగించేసుకోవచ్చు. వీటిని ఏంటంటే మరి మనం గోడకి బిగించాలంటే ముందు హోల్ చేసుకొని ఫిషర్ ప్లగ్ పెట్టి బిగించాల్సి వస్తుందండి. ఈ విధంగా అన్నిటికీ మార్కులు పెట్టుకున్న తర్వాత ఆ వాల్కి డ్రిల్లెట్ హోల్ చేసిన తర్వాత 5mm ఫిషర్ ప్లగ్లు పెట్టుకొని వీటిని ఫిట్ చేయడం జరిగిందండి. మీరు లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇది తెలియని వాళ్ళ గురించే. ఎందుకంటే అండి వర్క్ గురించి కాకపోయినా ఈ సీనరీ మాత్రం చాలా హైలైట్ అండి. ఎందుకంటే ఇంట్లోని ఆవు దూడను ప్లస్ ఆవు చాలా సూపర్గా సెట్ అయిందండి. అసలు ఎవరైనా అంటే కొంతమంది క్షత్రియులు, రాజులు ఎవరైనా ఉంటే సింహం బొమ్మలు, పులి బొమ్మలు అవి పెట్టుకుంటారు. అలాగే వయసెస్ ఉన్నారనుకోండి ఏనుగు బొమ్మలు అవి పెట్టుకుంటూ ఉంటారు. కానీ ఈ సహజంగా సాధు జంతువు అండి ఆవును, ఆవు దూడ వీటిని పెట్టడంతో చాలా బాగా బాగుందండి, సెట్ అయింది. మీరైతే తప్పకుండా దీన్ని అంటే కొంతమంది బాగా ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే ఆ వాళ్ళు డిఫరెంట్గా ఆనాలంటే ఈ విధంగా చేయించుకోండి. అలాగే మనకి ప్రొఫైల్ 240 ఎల్ఈడి వేసామండి. ఈ ప్రొఫైల్ 240 ఎల్ఈడి యాక్చువల్లీ చెప్పాలంటే ఎక్కువైపోద్ది లైటింగ్, నాకు తెలిసిన విషయం. నేను ఓనర్ గారికి చెప్పి 120 తీసుకురండి ఈచ్ 1 మీటర్ కంటే 240 ఎల్ఈడి తెచ్చారండి. అలాగే 15 amps డ్రైవ్ అండి. నేను ఇలా సోల్డరింగ్ చేసుకున్న తర్వాత ఆ డ్రైవ్కి పెట్టి చెక్ చేసుకోవాలండి. చెక్ చేసుకోకపోతే ప్రాబ్లం అయిపోతుందండి. ఎందుకంటే మనం అంటించేసిన తర్వాత ఒకసారి మళ్ళీ రిమూవ్ చేసామనుకోండి ఆ ప్రొఫైల్ స్ట్రిప్ బ్యాక్ సైడ్ ఉన్న గమ్ము పాడైపోయి అది ఎందుకు పని చేయకుండా పోతుంది. ఇదిగోండి ఈ విధంగా మొత్తం అన్ని లైన్లు వేసిన తర్వాత వైర్కి అన్నిటికీ లూప్ చేసుకుని ఆ కార్నర్కి తెచ్చుకున్నానండి. యాక్చువల్లీ చెప్పాలంటే ఇప్పుడు నేను ఇక్కడ ట్రైల్ వేస్తున్నానండి, చూసారా ఆ 15 amps డ్రైవ్కి సపోర్ట్ చేయక ఒక లైన్ ఎలగలేదండి అక్కడ. అప్పుడు ఏం చేశానంటే మళ్ళీ డ్రైవ్ మార్చానండి, 16 amps వేసానండి. అంటే 15 amps డ్రామ్స్ 1 amp తేడా వస్తుందండి మొత్తం. ఈ విధంగా డ్రైవ్ ఎప్పుడైనా సరే మీరు ఆ ఫ్రేమ్ ఇన్సైడ్ పెట్టుకోకూడదండి. ఇవ్వండి ఈ డ్రైవ్ చూసారా, ఇన్సైడ్ పెట్టకూడదు. దానికి సపరేట్ ప్లేస్ ఏదైనా మీరు చూసుకోవాలండి, లేదంటే సీలింగ్లో పెట్టుకోవాలండి. ఎందుకంటే యాక్చువల్లీ చెప్పాలంటే డ్రైవ్ ఎప్పుడు పాడైపోద్దండి. ప్రొఫైల్ స్ట్రిప్ మాత్రం పాడవద్దండి. ఇది మాత్రం మైండ్లో పెట్టుకోండి. ఎందుకంటే ప్రతిసారి గ్లాస్ మనం తీసి డ్రైవ్ మార్చలేము, చుట్టూ బీడింగ్ కొట్టేస్తారు చూడండి. ఇప్పుడు ఈ విధంగా ఎన్ర బీడింగ్ కొడతారండి. ఈయన వచ్చి కాజావాలి గారేనండి, తెనాలి నుంచి వచ్చారండి. అంటే వర్క్ బాగుంటే ఎంత దూరం నుంచైనా పిలిపించుకుంటారండి. ఆయన వర్క్ చాలా బాగా చేస్తున్నారండి. అంటే నేను ఏదో ప్రమోట్ చేయట్లేదండి, వర్క్ నచ్చిందంటే నచ్చిందని చెప్పాలి, నచ్చకపోతే నచ్చలేదని చెప్పడం అది మాత్రం ముఖ్యసూటిగా ఉండాలండి. ఎందుకంటే అండి ఇంటి పని ఎప్పుడు మళ్ళీ మళ్ళీ చేయించుకునేది కాదండి. ఆ వర్క్ మాత్రం చాలా బాగా చేశారండి ఆయన. అలాగే గుమ్మాల కిటికీలు మీకు తర్వాత వీడియో పెడతానండి, అందులో చూద్దరు ఆయన వర్క్ ఏంటో అప్పుడు తెలుస్తుంది మీకు. ఈ విధంగా ఇన్నర్ బిడింగ్ వేసిన తర్వాత అండి చుట్టూ ఇన్నర్ బిడింగ్ వేసారండి. అంటే దానికి మామూలు స్క్వేర్ టైప్ అండి, పల్స్గాను. ఆ తర్వాత మనం ఈ గ్లాస్ ఉంది కదా చూసారండి, ఈ గ్లాసును మనం ఇది పెట్టడం జరుగుతుంది. ఇలా 4 వైపులు పెట్టిన తర్వాత ఈ అవుట్ సైడ్ బీడింగ్లు అండి, వీటిని కూడా రెడీ చేసి ఉంచుకుంటున్నారండి ఈయన. అంటే గ్లాస్ పైకి పెట్టిన తర్వాత మళ్ళీ పట్టుకొని ఉండాలి మనుషులు. ఇవన్నీ చూసారు ఇప్పుడు ఇది గ్లాస్ అండి. యాక్చువల్లీ చెప్పాలంటే ఫ్రంట్ గ్లాసు, మధ్యలో సీనరీ, మళ్ళీ బ్యాక్ సైడ్ గ్లాస్ అండి ఇది. ఆ గ్లాసులోని ఎయిర్ బబుల్స్ అన్నీ ఏం రాకుండా జాగ్రత్తగా చేయించుకోవాలండి వర్క్ చేయించుకున్నప్పుడు. ఎందుకంటే లైటింగ్ పెట్టిన తర్వాత ఈజీగా క్లారిటీగా ఎయిర్ బబుల్స్ కనబడిపోతాయి. ఇప్పుడు నేను ఇలా పెట్టిన తర్వాత అండి పైన గ్లాస్ కొంచెం క్రాస్ ఉందండి. ఆ క్రాస్ని గురించి గ్లాస్ అయిన మళ్ళీ ఏం పిలుస్తామని చెప్పేసి ఆ వడ్రంగి మేస్త్రి గారు ఏం చేశారంటే అక్కడ ఉన్న కొంచెం చెక్కనే కొంచెం రిమూవ్ చేసి మళ్ళీ ఈ గ్లాస్ పెట్టడం జరిగిందండి. ఈ గ్లాస్ పెట్టిన తర్వాత చూసారు ఇప్పుడు ఆన్ చేస్తాను లైట్, అది కూడా ఆ విధంగా వెలిగింది. నాకు తెలిసండి ఇది 240 ఎల్ఈడి వేస్తే లైటింగ్ ఎక్కువైపోతుందని. ఎందుకంటే అండి లైటింగ్ బాగా ఎక్కువైనా సరే ఆ సీనరీ మనకి వాల్యూ సరిగ్గా కనబడదండి. ఇప్పుడు లైట్ కడతాను చూడండి, కట్టినప్పుడే బాగా అందుతుంది.
అందుకని ఏంటంటే బ్యాక్ సైడ్ ఇంకో ప్రోస్టెడ్ గ్లాస్ వేసుకోవాలండి. ఎందుకంటే మనం 120 వేసినా 140 వేసినా 240 వేసినా సరే ఆ యొక్క వెలుతురు గాలి సార్లు కింద కనబడుతుంది కదండి. ఆ సార్లు కింద కనబడకుండా ఉండాలంటే బ్యాక్ సైడ్ ప్రోస్టెడ్ గ్లాస్ వేయాలండి. ఈ విధంగా ఫైనల్ చేసి చుట్టూ బీడింగ్ కొట్టారండి. దీన్ని మళ్ళీ మనం తీయడం జరుగుతుందండి. ఎందుకంటే వెనకాల మళ్ళీ గ్లాస్ వేయాల్సి వస్తుంది. అందుకని మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి తప్పకుండా అండి. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ఇదిగోండి ఈ విధంగా ఈ ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. దీన్ని నేను ఫైనల్గా మళ్ళీ వీడియో తీసి పెడతానండి. ఎందుకంటే వర్క్ చేసినప్పుడు సరిగ్గా తీసేవాళ్ళక కొంచెం కన్ఫ్యూజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.